ఈ ఆశ్రమ అధిపతి అయిన దూర్ బుల్లేశ్వర్ మహారాజ్ యొక్క పాదపద్మములకు నమస్కరిస్తూ, ఎంతో దూరం నుంచి విచ్చేసిన మీ అందరూ కూడా ఆ భగవంతుని యొక్క కిరణాలుగా భావిస్తూ, మీ అందరిలో కూడా భగవంతుని యొక్క కిరణాలు సూక్ష్మ రూపంలో ఉన్నాయి. ఆ కిరణాలే మిమ్మల్ని మళ్ళా కూడా భగవంతుని వైపు తీసుకెళ్ళడానికి సహాయపడతాయి. ఆ ఉన్నతమైనటువంటి ఆత్మలు కలిగిన మీ అందరి పాదాల్లో శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ సత్సంగం ప్రారంభిస్తున్నాను. రాధాస్వామి జहाँ काम नहीं नाम, जहाँ काम नहीं नाम, जहाँ काम नहीं नाम. ఎక్కడైతే కోరిక ఉంటుందో చూడండి, జహా నామ్, ఎక్కడైతే నామస్మరణ ఉంటుందో అక్కడ ఏం జరుగుతుంది? అక్కడ కామం ఉండలేదు, కోరిక ఉండలేదు. జహా కామ్, జహా కామ్, ఎక్కడైతే మీ యొక్క కామం ఉంటుందో అక్కడ నామం ఉండలేదు. కోరిక ప్రధానమైంది ఇక్కడ. కోరికతోటే మీరు ఏ కోరిక అంటే, కామము అంటే కోరిక, కోరిక అంటే కేవలం సెక్స్ కాదు. ఇక్కడ కోరికల్ని కామము అంటారు. కామం అంటే ఆ కామం కాదు, కోరికలను అన్నింటినీ కలిపి కామమే అంటారు. అయితే ఎక్కడైతే కోరికలు ఎక్కువగా ఉంటాయో భగవంతుని యొక్క సాన్నిధానానికి పోవడానికి అవకాశం లేదు. ఎక్కడైతే నిరంతరంగా మీరు నామదానం చేస్తూ ఉంటారో, నామాన్ని ధ్యానిస్తూ ఉంటారో, మీరు ఆ భగవంతుని యొక్క స్తుతి చేస్తూ ఉంటారో అక్కడ కామానికి విలువ లేదు. ఎట్లా అంటే రవి రజని దోవున మిలే ఏక్ టైర్ ఏక్ యామ్. ఏమంటాడు? ఎక్కడైతే సూర్యుడు ఉన్నప్పుడు చంద్రుడు ఉంటాడా? ఉండడు కదా. సూర్యుడు ఉన్నప్పుడు వెలుతురు ఉన్నప్పుడు చీకటి ఉండదు, చీకటి ఉన్నప్పుడు వెలుతురు ఉండదు. ఈ రెండు కలిసి ఎప్పుడు ఉండవు. వింటున్నారు కదా? జహా కామ్ తహా నామ్ నహి, జహా నామ్ కామ్ నహి. అంటే మీరు కోరికలతోటి ఉన్నప్పుడు భగవంతుడిని ధ్యానించలేరు. భగవంతుడి యొక్క ధ్యానం ఎక్కువగా కుదిరినప్పుడు మీకు కోరికలు అనేవి ఉండవు. కోరికలు వెళ్ళిపోతాయి, పక్కకి వెళ్ళిపోతాయి. సమతా స్థితికి వస్తారు, ఆనంద స్థితికి వస్తారు. ఆ యొక్క భగవత్ స్థితిలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎట్లయితే సూర్యుడు చంద్రుడు ఒకే సమయంలో వెలుగు ఇవ్వలేరో అదేవిధంగా కామము నామము ఒకే చోట ఉండలేవు. ఇది శీర్షిక. ఈరోజు దీని గురించే మాట్లాడతాను. సాధారణంగా మనం ఈ భూమి మీదకి వచ్చామంటే కారణం ఒకటే. మీ మనస్సు కారణం, మీ కోరికలు కారణం. అర్థమైందా? ఈ జన్మకు కారణం ఏంటంటే కోరికలే జన్మకు కారణం. ఆల్ దిస్ లైఫ్ కన్సర్న్డ్ విత్ యువర్ డిజైర్స్. మీ కోరికలతోటి సంబంధం ఉండే ఈ జన్మ వచ్చింది. మీకు అనేకమైనటువంటి కోరికలతోటి మీరు పోయిన జన్మల్లో జీవించి ఇంకా మీ కోరికలు ఇంకా తీరకపోతే ఆ కోరికలు తీర్చుకోవడానికి మళ్ళీ ఈ రూపంలో ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి అయితే ఈ కోరికలు అనేవి ఎంత బలంగా ఉంటాయి అంటే మిమ్మల్ని భగవంతుని వైపు పోకుండా ఆపేస్తూ ఉంటాయి. చూడండి, మీరు ఏదైనా సరే కొద్దిసేపు రాధాస్వామి 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 అని జపం చేయండి, మీకు అనేకమైన కోరికలు మనసులో బయలుదేరుతూ ఉంటాయి. మిమ్మల్ని ముందుకు పోనీయవు. నేను ఇంతకుముందు చెప్పాను, మీరు ధ్యానం చేసేటప్పుడు మీ భూమధ్యంలో మనసు పెట్టండి, అక్కడనే ఉంచండి అని చెప్పినాను. దాని అర్థం ఏంది? మీరు అక్కడ పెట్టినా కానీ అనేకమైన కోరికలు వచ్చేస్తూనే ఉంటాయి, మిమ్మల్ని దాడి చేస్తూ ఉంటాయి, మిమ్మల్ని కిందికి దింపేస్తూ ఉంటాయి, మిమ్మల్ని పైకి పోనీయవు, ధ్యానంలో పైకి పోనీయవు. కారణం ఏంటంటే ఇవన్నీ కూడా కోరికల యొక్క తీవ్రత ఉన్నప్పుడు జరిగేటువంటి పని. కానీ మరి అందరూ అదే కోరికలతోటి ఉంటారా? మరి ప్రపంచంలో ఈరోజు చాలామంది మహానుభావులు గొప్ప గొప్ప సంతు మహాత్ములు ఉన్నారు కదా. మరి వాళ్లకు మరి ఇదే జన్మ గనక ఆఖరి అయినట్లయితే వాళ్ళు కోరికలు లేని స్థితిలో ఉన్నట్లు లెక్క. ఉన్నారా?
కోరికలు లేక ఆఖరికి జీరో అయిపోతుంది చూడు. కోరికల యొక్క స్థితి జీరో అయినప్పుడు జన్మశేషము ఏమీ లేకుండా, ఇంకా ఏ కోరికలు లేకుండా, ఏమీ కూడా ఇక్కడ మనం దృష్టి పెట్టకుండా, ఈ భూమి మీద మన యొక్క దృష్టి పెట్టకుండా పరమాత్మ వైపు నడవాలనుకుంటే మనం ఏం చేయాలా? ఎంతసేపు అదే ధ్యానంలో ఉండి అక్కడ స్థిరపరచాలి, ఈ భూమధ్యంలో స్థిరపరచాలి. ఇక్కడ చూడండి, ఆఖరి సమయంలో మనం గనక మన ధ్యాసను నిలబెట్టకపోతే ఏం జరుగుతుంది? ధ్యానం చేసే వాళ్ళకి సంగతి చెప్తున్నా. ఇది మామూలు వాళ్ళైతే పాపం వాళ్ళు అస్సలు ఈ ఆలోచనే ఉండదు. ఆ బిడ్డ ఇక్కడ రా, తల్లిని పిలుస్తాడు, తండ్రిని పిలుస్తాడు, కొడుకుని పిలుస్తాడు, బిడ్డను పిలుస్తాడు, మనవాళ్ళని అందరిని పిలుచుకొని దగ్గర పెట్టుకుంటాడు. దగ్గర పెట్టుకొని ప్రాణం వదులుతాడు. ప్రాణం వదిలిన తర్వాత ఏమవుతుంది? వీళ్ళ మీద మమకారం మళ్ళీ పట్టుకుంటుంది అతన్ని. వీళ్ళతోటి ఎవరితోటో ఒకళ్ళతోటి మళ్ళీ సంధానమై మళ్ళీ ఇంకో జన్మ తీసుకొని వస్తుంది. దీనికి ఒక ఉదాహరణ జడభరతుని యొక్క ఉదాహరణ ఉన్నది. మన దీంట్లో చెప్తారు జడభరతుని యొక్క వృత్తాంతం ఏంది అని అంటే, ఒక మహారాజు అతను జడభరతుడు అనే ఆయన ఒక పెద్ద మహానుభావుడు, రాజుగారు ఆయన. ఆ రాజుగారికి ఏమనిపిస్తుందంటే, ఈ ప్రపంచం మీద విరక్తి కలిగేసి పూర్తిగా ప్రపంచాన్ని వదిలిపెట్టేసి అడవుల్లోకి పోయి ధ్యానం చేయటం మొదలుపెట్టాడు. ప్రపంచాన్ని వదిలిపెట్టేశాడు పాపం. అడవిలోకి వెళ్ళాడు, రాజ్యాన్ని వదిలిపెట్టాడు, ప్రజలను వదిలిపెట్టాడు, పిల్లలను వదిలిపెట్టాడు, భార్యను వదిలిపెట్టాడు, అరణ్యాల్లోకి వెళ్ళాడు. అరణ్యాల్లోకి వెళ్ళి ఏం చేస్తున్నాడు? ధ్యానం చేస్తూ ఉన్నాడు. ధ్యానం చేస్తూ 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 ఉన్నప్పుడు అతనికి ఏం జరిగిందంటే, ఒకసారి ఒక నదికి దరిదాపుల్లో అతను ఉంటాడు. ఆ నదికి దరిదాపుల్లో ధ్యానం చేస్తూ ఉంటాడు. అక్కడికి ఒక జింక అనేది నీళ్లు తాగటానికి వస్తుంది. అప్పుడు ఒక జింక, ఆడి జింక, గర్భంతో ఉంటుంది పాపం అది. అక్కడి నుంచి పులి యొక్క గాండ్రిని వినపడుతుంది. అడవి కదా, అడవి పక్కన నది, ఆ నది పక్కన ఏమన్నా నీళ్లు తాగటానికి ఒక జింక వచ్చింది. ఆ జింకని తినడానికి ఎక్కడి నుంచో దూరం నుంచి పరిగెత్తుకుంటూ ఒక పులి వచ్చి దాని మీద పడబోయింది. అంతే, పడబోయేటప్పటికీ అది గర్భంతో ఉంది కాబట్టి ఒక బిడ్డను కనేసి చనిపోయింది. ఈ పులి యొక్క దెబ్బతోటి చచ్చిపోయింది. అయితే ఈ జడభరతుడు అనే ఆయన అన్నీ వదిలిపెట్టుకున్న ఆయన ఏం చేస్తాడంటే, ఆ జింక పిల్లని తెచ్చి అపురూపంగా పెంచుతూ ఉంటాడు. వింటున్నారా? అపురూపంగా పెంచుతూ ఉంటాడు ఆ జింక పిల్లని. ఎట్లా అంటే అది ఎటు పోయినా కానీ అరే ఎటుపోయింది అని మళ్ళీ దాన్ని పట్టుకొచ్చి దగ్గర పెట్టు. అయితే ఆఖరికి ఇట్లనే ఉంటే ఆఖరికి అవసాన దశ వచ్చిన తర్వాత ఆ జింక పిల్ల మీదనే మనసు పెట్టేస్తాడు, చనిపోతాడు. మళ్ళా ఏం జరిగింది? ఆయన పూర్వంలో జ్ఞానము శక్తి ఉంది కాబట్టి, జ్ఞానశక్తి ఉంది కాబట్టి, ధ్యానశక్తి ఉంది కాబట్టి మళ్ళా ఏ జన్మ తీసుకున్నాడు? జింక జన్మ తీసుకున్నాడు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది ఆయనకు, అరే చాలా తప్పు పని చేసినాను. ఇన్ని రోజులు రాజ్యాన్ని వదిలిపెట్టి, భార్య పిల్లలను వదిలిపెట్టి అరణ్యంలోకి వస్తే నేను ధ్యానం చేస్తూ ఈ జింక మీద నా దృష్టి అంతా పెట్టి ఆఖరి సమయంలో దీని మీద నేను దృష్టి అంతా పెట్టాను. అయ్యో మళ్ళా జింక జన్మ వచ్చా నాకు అని బాధపడతాడు. అంటే దీని అర్థమైంది, మీరు ఆఖరి దశలో ఏ విధమైనటువంటి ఆలోచనతోటి ఉంటారో, మీరు పరమ భక్తులై భగవంతుడి ధ్యానంలో ఉండి ఆఖరికి కూడా అదే స్థితిలో కనుకుంటే మీకు మళ్ళా ఇంకో జన్మ ఉండదు. మీరు కనుక ఏదైనా సరే ఒక వస్తువు మీద కానీ, లేకపోతే పాతిపెట్టిన బంగారం మీద కానీ, లేకపోతే అక్కడ బ్యాంకుల్లో ఉన్నటువంటి డబ్బుల మీద కానీ, లేకపోతే ఇంట్లో ఉండేటువంటి ఏదో వస్తువు మీద కానీ, భార్యా పిల్లల మీద కానీ మనం దృష్టి పెడితే, ఎక్కువ దృష్టి పెట్టామనుకో, వాళ్ళకు అనుకూలంగానే మళ్ళీ జన్మెత్తాల్సి వస్తుంది. అంటారు చూడండి, బంగారం పెద్ద వీటిల్లో దాచిపెట్టి, భూమిలో దాచిపెట్టి వాళ్ళు ఏం చేస్తారు? ఆఖరికి ఆ బంగారాన్ని ధ్యాస పెట్టి అక్కడనే చనిపోయిన తర్వాత అక్కడ పామై ఉంటారట. చాలామంది చెప్తారు ఈ మాట. ఏంటంటే పెద్ద ఈ వీటిని ఏమంటారు, మన నిధులు, ఈ నిధుల దగ్గర తవ్వటానికి పోతే అక్కడ ముందు సర్పాలు కనపడతాయి. ఆ సర్పం ఎవరబ్బా అంటే దాన్ని ఇన్ని రోజులు దాచిపెట్టినోడే, ఇది ఎవరు తీసుకుపోకుండా వాడు ఆ స్థితిలో ఉంటాడు, పావై పుడతాడు అక్కడ. అంటే దీని అర్థమైంది, లాస్ట్లో మన యొక్క ఆలోచన ఏ స్థితిలో ఉంటుందో మనం అదే జన్మ తీసుకుంటున్నాం. ఇది కోరిక. నేనేం చెప్తున్నాను ఇక్కడ, రాధాస్వామి సత్సంగం ఏం చెప్తారు దీంట్లో,
కోరికలు లేని స్థితికి వెళ్ళిపో. అయ్యా మీరు బాగానే చెప్తున్నారు, కోరికలు లేని స్థితిలో ఉంటే మాకు అన్నం ఎవరు పెడతారు, మా మంచి చెడ్డలు ఎవరు చూస్తారు, మేము సంపాదన ఎట్లా చేసుకోవాలా అని మీకు అనుమానం. ఇప్పుడు అంతే కదా, మేము అంతసేపు భగవంతుని ధ్యానం చేస్తే మరి బతికెట్లా, బతికేం చేయాలా? దానికే రాధాస్వామి సత్సంగం ఏం చెప్తుందనంటే సురత్ శబ్ద యోగా అనేది ఉంది దీంట్లో. సురత్ శబ్ద యోగా అంటే ఏంది? ఇక్కడ భ్రూమధ్యంలో ఉండేటువంటి ఈ ఆజ్ఞాచక్రం ఏదైతే ఉందో అక్కడ మీ మనసుని లగ్నం చేసి అక్కడి నుంచి మీ గురువు యొక్క నామదానం దీక్ష తీసుకున్న తర్వాత మీరు గనక ధ్యానం చేస్తూ పోతే కొన్ని సంవత్సరాలు, కొన్ని నెలలు, లేకపోతే కొన్ని రోజుల్లో కూడా అది పూర్వజన్మ యొక్క సంస్కారాన్ని బట్టి ఉంటుంది. ఇక్కడ మొట్టమొదట చక్మక్ చక్మక్ అని ఒక వెలుతురు వస్తుంది, ఆ తర్వాత శబ్దం వస్తుంది. ఈ రెండు కనుక వచ్చినాయి అనుకోండి, ప్రకాశము శబ్దం అక్కడ వచ్చినాయి అనుకోండి, వచ్చినాయి అంటే మీరు భగవంతుని యొక్క స్థితిని కనుక్కోవడానికి ఒక దారిని ఏర్పరచుకున్న వాళ్ళు అయిపోయారు. యు ఫైండ్ ద ఎంట్రన్స్ ఆఫ్ దట్ గాడ్. భగవంతుని యొక్క స్థితికి వెళ్ళటానికి ఒక మార్గం మీకు ఏర్పడింది. అది ఏ రూపంలో ఏర్పడింది? సురత్ శబ్ద యోగా అంటే మొట్టమొదట ప్రకాశము శబ్దము ఈ రెండు అక్కడ గనక దర్శనం కలిగించినాయి అంటే మీ మనసు చాలా ప్రశాంతమైపోతుంది. ఇది ఉరకనే అవుతాయి అనుకుంటున్నారేమో, చాలా దీనికి ఏముండాలా? చాలా శ్రద్ధ, భక్తి, విశ్వాసం, గురువు పట్ల చంచలమైనటువంటి విశ్వాసం ఉంటేనే సాధ్యమవుతుంది. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇక్కడ శిష్యుడు గురువు ఎట్లా ఉంటారు అంటే, దీనికి రాధాస్వామి సత్సంగాన్ని ప్రారంభించినటువంటి మహాత్ముడు 17 సంవత్సరాలు కఠోరమైనటువంటి ధ్యానం చేసి సాధించినటువంటిది. దీన్ని సురత్ శబ్ద యోగా అంటారు. ఆయన పేరు స్వామి శివదయాల్. ఏమంటారు ఆయన్ని? స్వామి శివదయాల్. ఆయనే దీన్ని కనుక్కున్నది, ఈ విధానాన్ని, సురత్ శబ్ద యోగాన్ని. ఆయన ఆ 17 సంవత్సరాలు కష్టపడి సాధించిన దాన్ని ఒక ఆయన శిష్యుడిగా చేరతాడు. ఆయన ఎంత గొప్పవాడంటే ఆయన పేరు సాలిగ్రామ్జీ మహారాజ్, రాయ్ సాలిగ్రామ్జీ మహారాజ్. ఆయన ఉద్దేశం ఏంది? ఆయన పోస్ట్ మాస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా. భారతదేశం మొత్తానికి పోస్ట్ మాస్టర్ జనరల్ ఒక ఇండియన్కి ఇచ్చారు బ్రిటిష్ వాళ్ళు. అంత గొప్ప వ్యక్తి అతను. మొత్తం దేశానికి మొత్తం ఆయన పోస్ట్ ఆఫీసులు, ఈ మనీ ఆర్డర్లు, విపిపీలు ఇవన్నీ మొట్టమొదట తయారు చేసింది, అంతా కూడా సిస్టమ్ తయారు చేసింది ఆయనే. ఆయనకి శిష్యుడైపోయాడు. ఎవరికి? శివదయాల్ మహారాజ్. ఎవరైతే ఆది గురువు ఉన్నాడో, రాధాస్వామిలో మొట్టమొదటి గురువు ఉన్నాడో, ఆయనకి శిష్యుడు ఎవరు? ఈ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా రాయ్ సాలిగ్రామ్ మహారాజ్. ఆయన ఎలాంటి శిష్యుడంటే ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఆయన అంత పెద్ద పదవిలో ఉండి కూడా గురువుకి ఎంత సేవ అంటే శరీరాన్ని గడగటం, ఆయన మలమూత్రాలు కూడా ఎత్తిపోయడం, ఆ తర్వాత అక్కడ యమునా నది నుంచి నీళ్లు తెచ్చి ఆయనకు పాదసేవ చేయటం ప్రతిరోజు. ఇట్లా చేసేవాడు. మళ్ళీ డ్యూటీ చేసుకునేవాడు. డ్యూటీ నుంచి రాగానే మళ్ళీ అదే పని చేసేవాడు గురువునే. అంటే గురువు పట్ల సంపూర్ణమైనటువంటి శరణాగతి అయిపోయాడు ఆయన. సంపూర్ణమైనటువంటి శరణాగతి అయిపోయాడు. అయిపోయిన తర్వాత ఆయన ఒకసారి గురువు కింద ఉండి సాలిగ్రామ్ తు కహాయ్ ఆవ్ అన్నాడు. ఆయన అప్పుడు మేడ మీద ఉన్నాడంట. మేడ మీద ఉన్నాడు. గురువు ఏమన్నా కింద ఉన్నాడు, ధ్యాన స్థితిలో ఏదో అవసరం అయ్యి గురువు ఏమన్నాడు, సాలిగ్రామ్ తు కహాయ్, ఎక్కడున్నావు సాలిగ్రామ్? ఆ పిలుపు విని ఆ పైన 2వ అంతస్తులో ఉన్న ఆయన దబుక్కున కిందకి దూకేసి అక్కడి నుంచి గురువు దగ్గరకు వచ్చాడు. మహారాజ్ అంటే దీని అర్థమైంది. దీని అర్థం ఏంటంటే ఆయన యొక్క శరణాగతి స్థితి ఎట్లా ఉందో చూడండి. ఒక గురువు పిలవంగలోని పైనుంచి కింద దూకుతారా? ఎవడన్నా ధైర్యం చేస్తారా? అంతా ఆయన దూకేశాడు అంతే. అంటే ఇక్కడ ఏంటంటే ఈ రాధాస్వామి సత్సంగంలో గురువు యొక్క శిష్యుల మధ్య సంబంధం ఎట్లా ఉంటుందంటే అతి దగ్గరగా ఉంటుంది. ఎట్లా ఉంటుంది? ఇద్దరు ఒకటైపోతారు. ఒక దశలో స్వామీజీ మహారాజు ఎవరైతే ఆదిపురుషుడు ఉన్నాడో దీనికి ప్రారంభకుడు, ఆయన ఒకసారి అన్నాడట, సాలిగ్రామ్ నువ్వు శివదయాల్వా లేకపోతే నేను సాలిగ్రామ్నా? చూడండి
ఏమన్నాడు? నువ్వు నేనా లేకపోతే నేను నువ్వా అంటే ఇద్దరు ఒకటైపోయారనమాట. ఇద్దరు కూడా గురువు శిష్యులు ఇద్దరు కూడా ఒకే ఆత్మగా, ఒకే మనసుగా, ఒకే స్థితిలో వెళ్ళిపోయారు. ఇది ఎక్కువ ఎవరైతే అనుసంధానంగా ఉంటారో, గురువుతోటి శరణాగతి అయి ఉంటారో, వీళ్ళ యొక్క ఆలోచనలు వాళ్ళకి వెళ్ళిపోతాయి, వాళ్ళ యొక్క ఆలోచనలు వీళ్ళకి వచ్చేస్తాయి. ఎక్కడో నా గురించి తలుచుకుంటారు, ఎక్కడ అమెరికాలో, ఆస్ట్రేలియాలో, న్యూజిలాండ్లో, ఎక్కడ లండన్లో వాళ్ళు దర్చుకుంటే వాళ్లకు నా దర్శనం అక్కడ అవుతుంది. అంటే దానికి కారణం ఏంది అంటే వాళ్ళ యొక్క గొప్పతనం, నాదేం కాదు, నేనేం పోటర్లే, నేను ఇక్కడనే ఉంటున్నా, కానీ నా రూపం అక్కడ కనపడుతుంది అని అంటే ఎట్లా సాధ్యమవుతుంది? అంటే ఆయనకి ఎంత నా పట్ల ఆ శిష్యుడికి ఎంత శరణాగతి ఉంది, ఎంత ప్రేమ ఉంది, ఎంత విశ్వాసం ఉంది, అయితేనే అక్కడ దర్శనం అవుతుంది. ఏదో సమస్యతోటి బాధపడుతూ ఉంటారు, ఇక్కడ నుంచి మేమేం చేస్తాం, రోజు ధ్యానం చేసి అందరికీ ఆశీర్వాదం ఇచ్చేస్తాం. మా సిస్టంలో ఒకటి ఏంటంటే, మేము ప్రతిరోజు ధ్యానం చేసిన తర్వాత ఆ ధ్యాన శక్తిని అందరినీ కూడా ప్రపంచంలోకి వదిలేస్తాం, విశ్వంలోకి వదిలేస్తాం. ఎవరెవరికి అవసరం ఉందో అది అందుతూ ఉంటుంది, అంతే. ఇక్కడ నేను ఎప్పుడు కూడా నా దగ్గర ఉంచుకోవాలని లేదు, నాకేది ఉందో అది మొత్తం పంచేస్తున్నా. రోజు సాయంత్రం మధ్యాహ్నం కానీ పొద్దున్నే కానీ నేను ధ్యానం అయిపోయిన తర్వాత నేను ఏదైతే ధ్యాన స్థితిలో ఉన్నానో ఆ ధ్యానాన్ని అక్కడ పనిచేస్తూ ఉన్నాను. ఎవరన్నా ఎవరు అందుకుంటున్నారు? వాళ్ళు ఎవరైతే ఆపదలో ఉన్నవాళ్ళు, ఎవరైతే వాళ్ళు మానసికంగా బాధపడేవాళ్ళు, లేకపోతే ఆపరేషన్ థియేటర్లోకి పోయేవాళ్ళు, వాళ్ళు ఒక్కసారి ధ్యానం చేసుకొని లోపలికి పోతే అనంతమైనటువంటి ఏముంది, ప్రశాంతత వచ్చింది. మొన్న ఒక ఆమె చెప్పింది నాకు, హాస్పిటల్లో ఆపరేషన్ జరుగుతుంది, గాల్ బ్లాడర్ ఆపరేషన్. ఆమె అక్కడ ఆపరేషన్ థియేటర్లో పోబోయే ముందు నాకు ఫోన్ చేసింది, మహారాజ్ నేను ఆపరేషన్ థియేటర్లో వెళ్తున్నా అని అన్నది. ఏం లేదు, నేను అక్కడనే ఉంటాలే అమ్మా, నీకెందుకు అని చెప్పి ఆశీర్వాదం ఇస్తే, ఆమె తర్వాత ఆపరేషన్ అయిన తర్వాత బయటకు వచ్చి ఏం చెప్పిందంటే, ఫోన్ చేసి, మహారాజ్ నా జీవితంలో అంత ప్రశాంతత అనేది నేను ఎప్పుడూ పొందలేదు. ఆపరేషన్ అయితే ఎట్లా ఉంటుంది మనిషికి, ఎట్లా ఉంటుంది నవనీత, భయం 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 ఉంటారు కదా, మరి ఆమెకు అంత ప్రశాంతత ఏంది, అసలు ఎంత హాయిగా ఉందట, ఏం భయం లేదంట, చాలా ప్రశాంతంగా, చాలా ఆనందంగా బయటకు వచ్చింది. దానికి కారణం ఏంది? విశ్వాసం, భక్తి, ప్రేమ. ఇవి గురువుతోటి ఉన్నప్పుడు సాధ్యమవుతాయి. పైన ఉంటే ఏది సాధ్యం కాదు. ముందే చెప్తున్నా, పెరిఫెరల్ లవ్ నాట్ గివ్ కంప్లీట్ రిజల్ట్స్ టు యూ. మీకు కంప్లీట్ రిజల్ట్ రావాలంటే గురువు పట్ల అచంచలమైన విశ్వాసం ఉండాలి. చూడండి, కొంతమందికి ఆశీర్వాదం ఇస్తే అప్పుడే వెంటనే వాళ్ళకి ఫలితం వచ్చేస్తుంది. ఆశీర్వాదం ఇస్తే వెంటనే ఫలితం వస్తుంది. ఒక ఆయన మొట్టమొదటి నా దగ్గరకు వచ్చాడు, సత్సంగం కూడా లేదు, ఒట్టి ఆశీర్వాదం తీసుకొని పోయాడు. ఆయన లైఫే ఎంటైర్ చేంజ్ అయిపోయింది. కొంతమంది సంవత్సరాల కొద్దీ నా దగ్గరకు వస్తారు, ఆశీర్వాదం తీసుకుంటారు, వాళ్ళకి పనులు కావట్లా. ఇదేంది అంటే, ఇంతకుముందే నాకు అతను శరణాగతి అయి ఉన్నాడు, ఏ రూపంలో ఉన్నాడో తెలియదు, ఎట్లనో ముందే శరణాగతి అయి ఉన్నాడు. ఆ శరణాగతి కావటం వల్ల మొట్టమొదటి అతని చూపులోనే అతనికి ఇచ్చిన ఆశీర్వాదం ఏది కావాలంటే అది ఫలించిపోయింది. కారణం అది అతనికి పూర్వజన్మలో ఉన్న సంస్కారం కావచ్చు, లేకపోతే నా ద్వారా అతనికి అయ్యేది ఏదైనా సరే అతని జాతకంలో ఉండొచ్చు, ఏదైనా కావచ్చు. కాకపోతే ఇక్కడ ఏంటంటే, సాయిబాబా చెప్తారు, సాయిబాబా గారు, షిరిడి సాయిబాబా గారు ఏం చెప్తారు, శ్రద్ధ ఔర్ సబూరి. అయ్యా మీకు శ్రద్ధ ఉండాలనయ్యా, ఒక గురువు దగ్గరకు వచ్చేటప్పుడు శ్రద్ధ ఉండాలా, సబూరి అంటే ఓపిక ఉండాలి. అరే 2 సార్లు వచ్చారు, 3 సార్లు వచ్చారు, నాకు అన్నీ కావాలా, ఎక్కడికి వెళ్ళి అవుతాయి? 1-2 సార్లు వచ్చి నాకు అన్నీ కావాలంటే ఎక్కడవుతాయి? కావాలంటే అవుతాయేమో, 1-2 సార్లు కూడా కావచ్చు. కాకపోతే ఏంటంటే నీకంతా ఏముండాలా, విశ్వాసం ఉండాలా. మీరు నాకు ఫోన్ చేస్తారు రోజు, రాధాస్వామి మహారాజ్ అని చెప్తారు, దగ్గర 20 నుంచి 30 మంది ప్రతిరోజు నాకు ఫోన్లో కాంటాక్ట్లో ఉంటారు. నైట్లో 7 గంటల నుంచి 7:30 నుంచి 9 గంటల దాకా. నేనేమన్నా రాధాస్వామి అంటే రాధాస్వామి అని చెప్పి ఆశీర్వాదం అని చెప్తాం. అయితే దీని వలన కొంతమందికి లాభం అవుతుంది.
దీనివల్ల కూడా కొంతమందికి వాళ్ళ బాధలు దూరం అవుతున్నాయి. ఎందుకు దూరం అవుతాయి ఇవి? అప్పటి వరకు నేను 5-15 నిమిషాల నుంచి 7 గంటల దాకా ధ్యానంలోనే ఉంటా. తర్వాత కొద్దిగా తినేసి మీ ఫోన్లన్నింటినీ కూడా తీసుకుంటూ ఉంటా, దానికి ఆశీర్వాదం ఇస్తూ ఉంటా. అయితే ఈ ధ్యాన శక్తి ఏదైతే ఉందో, నేను పొందినటువంటి ధ్యాన శక్తి, ధ్యానంలో ఉండేటువంటి శక్తి, అది మీకు వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకే మీకు ఎందుకు చేయమంటాం, ఫోన్ ఏదన్నా ఉంటే మాట్లాడండి, మీకు బాగుంటుంది, మీ ఆరోగ్యాలు బాగుంటాయి అని ఎందుకు చెప్తామంటే, ఆ ధ్యాన శక్తి మీకు వెళ్ళిపోతూ ఉంటుంది. కాబట్టి మీకు మానసిక ఆందోళన తగ్గిపోతున్నాయి, మీకు బాధ ఉంటే ఆ బాధ వెళ్ళిపోతుంది, మీకు ఆర్థిక పరిస్థితి బాగలేకపోతే ఆర్థిక పరిస్థితులు బాగవుతున్నాయి. కానీ ఎప్పుడు నిజమైన ప్రేమ, భక్తి, విశ్వాసం ఉన్నప్పుడే. ఇవి లేకుండా నువ్వు 10 సార్లు రాధాస్వామి చెప్పినా లాభం లేదు, 10 సార్లు కాలు మొక్కినా లాభం లేదు, 10 సార్లు వచ్చి దండలేసినా లాభం లేదు. ఎందుకు లేదు? దాంట్లో ప్రేమ, భక్తి, విశ్వాసం లేకపోతే ఫలితం రాదు. నేను కూడా నిమిత్త మాత్రున్నే. మేము ఆశీర్వాదం చేయటం వరకే, అది తీసుకునే శక్తి నీలో ఉందా? మేము ఆశీర్వాదం చేస్తే ఆ శక్తి తీసుకునే శక్తి మీలో ఉందా? తీసుకుంటే ఫలితమే, తీసుకోలేకపోతే ఎన్నిసార్లు చేసినా వ్యర్థమే. కాబట్టి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, గురువు పట్ల అచంచలమైనటువంటి విశ్వాసంతో ఉండటమే గురుమతం యొక్క సారాంశము. అరే ఏ జన్మ నయ్యతో దూసరా జన్మ మిలేగా భయ్, ఈ జన్మ కాకపోతే ఇంకో జన్మ వస్తుంది, కానీ మంచి జన్మ వస్తుంది. మీరు చెడు చేస్తే చెడు జన్మలు వచ్చేస్తాయి, మంచి చేస్తే మంచి జన్మలు వస్తాయి. ఎప్పుడైతే మీరు 10 మందికి సహాయం చేయాలనే మీ ధోరణి ఉంటుందో, మీరు 10 మందికి సహాయం చేసి వాళ్ళ జీవితాలు బాగుపడాలని మీరు ఎప్పుడైతే మీ ఆలోచనతో ఉంటారో, మీ జీవితాలు బాగుపడతాయి. అర్థమైందా? మీరు 10 మందికి మంచి కోరితే మీ యొక్క మనస్సు శాంతి అయి మీకు కావలసినటువంటి సహాయాన్ని ప్రకృతి అందిస్తుంది. ద ఎగ్జిస్టెన్స్ విల్ గివ్ ఆల్ దట్ వాట్ వీ కాల్ పవర్స్, ఆల్ దట్ పవర్స్ గివ్స్ టు యూ. ఆ పవర్స్ అన్నీ నీలోకి వస్తాయి. ప్రకృతిలో ఉంటాయి ఇవన్నీ శక్తులు. ఈ శక్తులన్నీ కూడా సపోర్ట్ చేస్తాయి. నీకున్న బాధను తొలగించడానికి నా ఒక్కడి వల్లనే కాదు, ఈ ప్రకృతి శక్తుల యొక్క సహకారం కూడా ఉంటుంది. ఈ ప్రకృతి యొక్క శక్తులన్నీ సహకరించినప్పుడు నీ కోరిక ఈజీగా ఫలిస్తుంది. ఇక్కడ ప్రకృతి శక్తులు చూసేటి ఏంటి? నీలో ఉండే లోపాలేంటి అవి కనిపెడతాయి. మనం అనుకుంటాం సాటుకి పోయి వేరే వాళ్ళని తిట్టుకుంటా, వేరే వాళ్ళని అది చేసుకుంటా, మళ్ళీ కనపడంలో నమస్తే అంటాం అనుకో, ఇది ప్రకృతి శక్తి చూస్తారే ఉంటుంది. ప్రకృతి శక్తులు అంటే ఏంటి? ఈ 5 ఉన్నాయి కదా, భూతాలు, పంచభూతాలు ఏవైతే ఉన్నాయో వీటిని తప్పించుకొని మనం జీవించలేము. దే ఆర్ ద విట్నెసెస్, అయ్యే సాక్ష్యం చెప్తాయి. నువ్వు చేసే తప్పుకు సాక్ష్యము నీ మనస్సు అండ్ ఆ యొక్క శక్తులు ఇవి చెప్తూ ఉంటాయి. నువ్వు మనసును దాటి వెళ్ళలేవు, వెళ్తే మహాత్ముడివే. మనసును దాటి వెళ్తే మహాత్ముడివే. ఇప్పుడు రాధాస్వామిలో ఏం చెప్తాం? ఇక్కడ వరకు పిండదేశం, ఈ పైదంతా కూడా ఏ లోకం? పరలోకం, పరంధామం. అదంతా కూడా ఇక్కడి నుంచి పైన, ఈ భూమధ్యం నుంచి పైనుండి ఇదంతా కూడా భగవంతుని యొక్క శక్తి లోకం. అది ఇక్కడంతా కూడా పిండదేశం, కిందిదంతా కూడా మనం సాధించాల్సింది ఇక్కడి నుంచి పైకి ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కాలి. ఈ పైకి ఎక్కడానికి ఏం కావాలా? సాధన కావాలా, సమయాన్ని ఉపయోగించుకోవాలా. అయ్యా మీరు ఉద్యోగాలు చేయండి, మంచిగానే పోండి, డ్యూటీలు చేయండి, కానీ రోజు పొద్దున్నే 4:30-5 గంటలకు లేచి ఒక అరగంట రాధాస్వామి చెప్పండి. ఓన్లీ ఒక ½ an hour రాధాస్వామి చెప్పిపోండి. నిజమైన భక్తితోటి, విశ్వాసంతో మీ జీవితం ఎట్లా మార్పు వస్తుందో కొన్ని రోజుల్లోనే మీరు చూస్తారు. ఒక 5-6 నెలల్లో మీ జీవితం మారిపోతుంది. కానీ ఒక కండిషన్, అక్కడ ఎవరిని కూడా హింసించరాదు, అబద్ధాలు చెప్పరాదు, అందరికీ కూడా మంచి కావాలని కోరాలి. ఈ లక్షణాలతోటి గనక మీరు గనక ఒక ½ an hour, ఒక అరగంట గనక రోజు ధ్యానం గనక చేస్తే, ఆ భగవంతుడు రాధాస్వామి చెప్తూ పోతే మీ జీవితం 6 నెలల్లో మారిపోతుంది. గ్యారంటీ ఇది. మీకు ఎన్ని కర్మలు ఉన్నా కానీ మీరు కనీసం ప్రశాంతంగానన్నా ఉండగలుగుతారు. అట్లీస్ట్ మీకు ఎన్ని సఫర్స్, ఎన్నో బాధలు ఉంటాయి, ఎంతో ఆర్థిక సమస్యలు ఉంటాయి, కానీ మిమ్మల్ని ఏం చేయవయి.
మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. అరే ఆయా జాతే ఏముందా, మా గురువు మాకు చెప్పాడు కథం మేము గురువుకి సమర్పించేసినాం, శరణాగతి అయిపోయినాం, ఏదన్నా ఉంటే ఆయన చూసుకుంటాడు అనే ఒక్క సంపూర్ణమైనటువంటి విశ్వాసం మీకుంటే మీ సమస్యలు వెళ్ళిపోతాయి. ఇట్లా మీరు చేయగలిగితే, ఇంకా ఆడవాళ్ళకు ఒక పని ఎప్పుడు చెప్తా ఉంటాను, నా దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ ఒకటే చెప్తా, అమ్మా మీరు హాయిగా పొద్దున్నే స్నానం చేసేసి భోజనం వండేటప్పుడు మీరు రాధాస్వామి చెప్తూ భోజనం వండండి అమ్మ, చాలు, ఏం లేదు. శుచి శుభ్రత కలిగి మంచిగా స్నానం చేసేసి భోజనం చేసేటప్పుడు, భోజనం వండేటప్పుడు ఒక 15-20 నిమిషాలు కనుక మీరు రాధాస్వామి చెప్తూ గనక భోజనం గనక వండినట్లయితే అది ప్రసాదం అయిపోతుంది. మీ కుటుంబం సుఖశాంతులతోటి ఆనందంగా ఐశ్వర్యంగా ఉండటానికి వీలవుతుంది చేయగలిగితే. కానీ అప్పుడు రాధాస్వామి చెప్పేటప్పుడు మా పిల్లవాడు ఏం ఏడుస్తున్నాడేమో, మా భర్త ఏమన్నా అంటాడేమో, లేకపోతే అక్కడ ఒక ఆలోచన ఇక్కడ ఒక ఆలోచన పెట్టుకుంటే లాభం లేదు. పూర్తి దృష్టి రాధాస్వామి 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 ఇట్లనే అంటూ మీరు వండండి. అది ప్రసాదం, మొత్తం కుటుంబం అంతా బాగుపడుతుంది దానివల్ల. అర్థమైందా? ఎప్పుడైతే కుటుంబం సుఖశాంతులతో ఉంటే ఇంకా కావాల్సింది ఏముంది? ఏం కావాలా? ఈ జన్మకు వచ్చిందే మరో జన్మ రాకుండా ఉండటం కోసం. ఈ జన్మకి ఎందుకు వచ్చాము అని అంటే భగవంతుడు మనకు అన్నీ ఇచ్చి పంపాడు. ఫుల్ ప్యాక్డ్ అంటాం. అన్ని శక్తులు మనకిచ్చాడు. ఈ భూమధ్యం నుంచి పై ఉండే శక్తులన్నీ కూడా మనకి భగవంతుని యొక్క శక్తితోటి సమానమే. మీరు ఆఖరికి ఏ స్థాయిలో ఉంటారో అది నేనే అంటాడు భగవంతుడు. దట్ ఈస్ నేతి నేతి నేతి. ఇంకా ఏమీ లేదు. అక్కడ మరొకటి లేదు, ఉన్నది ఒక్కటే. ఆ ఒక్కటి కోసమే మనం చేసే ప్రయత్నం. ఈ ఒక్కటి ఏదైతే ఉందో ప్రపంచాన్ని మొత్తం సృష్టించిన శక్తి అదే. అది ఎప్పుడైతే ఆ శక్తి దగ్గరికి మనం వెళ్తామో అది గుంజుకుంటుంది. అది గుంజుకున్నప్పుడు ఏమైపోతుంది? ఆ శక్తిలో నువ్వు ఒకడవైపోతావు, నువ్వు కూడా భగవంతుడు. అందరూ భగవంతుళ్ళే. ఒక విచిత్రం, మీరు కనుక్కోలేదు, ఆయన కనుక్కున్నాడు, ఆ మహాత్ముడు కనుక్కున్నాడు. ఆ మహాత్ముడు కనుక్కున్నాడు కాబట్టి ఆయన భగవంతుడితో సమానం. ఇప్పుడు ఎంతమంది మహాత్ములు లేరు భారతదేశంలో? ఎంతమంది గొప్ప ధ్యానులు, జ్ఞానులు, పెద్ద పెద్ద సన్యాసులు వాళ్ళ జీవితాన్ని పూర్తిగా కూడా భగవంతునికి అంకితం చేసిన వాళ్ళు ఎంతమంది లేరు? ఏం జరిగింది? ఆఖరికి ఆ స్థాయిలోకి వెళ్ళిపోయి ఆయన నేను ఒకటే అయిపోయింది. నేను అన్నాను చూడండి, శివదయాల్ మహారాజ్ అండ్ ఆయన రాయ్ సాలిగ్రామ్ మహారాజ్, నేను ఆయన నేనా అన్నట్టు ఇక్కడ భగవంతుడు నేను ఒకటే అయిపోతాము. అంటే ఈ యొక్క బిందువు పోయి సిద్ధువులో కలిసిపోయింది. ఏమైపోయింది? బిందువు పోయి అంటే మనం ఒక చుక్క. మై ఏక్ చేతన్ కా బుల్బుల్లా హూ అంటాడు ఫకీర్ చంద్ మహారాజ్. ఏమంటాడు? నేను ఒక చలనము కలిగినటువంటి ఒక బుడగను, ఇది ఎప్పుడు పగిలిపోతుందో తెలియదు. ఇది పగిలిపోయి నీళ్ళలో కలిసిపోతే ఇంకా నా అస్తిత్వం ఏముంది? సముద్రంలో కలిసిపోయిందనుకో, ఒక చుక్క నీటి బొట్టు పోయి సముద్రంలో కలిసిపోయిందనుకో, దాని అస్తిత్వం ఉంటుందా? దానికి ఒక ప్రత్యేకత ఉంటుందా? అది కూడా సముద్రమే అయిపోతుంది. రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్తాడు. ఈ లవణం అంటే ఈ ఉప్పు కణిక, ఉప్పు ఉంటుంది కదా, కణికలు ఇప్పుడంటే ఈ అంత ఇవి వస్తున్నాయి కానీ ఏది మెత్తగా వస్తుంది, కానీ లావు ఉప్పు ఉంటుంది చూడండి, అది అనుకుందంట నేను ఈ సముద్రం యొక్క లోతు కనుక్కుంటా, ఎంత లోతుందో అనుకుంటుందట. అనుకొని, ఇది రామకృష్ణ పరమహంస కథ. అదేం చేస్తుంది? నీళ్ళలోకి దూకేస్తుంది సముద్రంలోకి. కొద్దిసేపట్లో అది కరిగిపోతుంది. ఏమైపోద్ది? నీళ్ళల్లో పడితే ఏమైపోతుంది? కరిగిపోయి సముద్రంలో ఉప్పు నీళ్ళలో అది ఒక ఉప్పు నీళ్ళు అయిపోయింది. అంటే భగవంతుని యొక్క స్థితి కనుక్కోవటం అనేది మనస్తోటి సాధ్యం కాదు. యు కాంట్ ఫైండ్ అవుట్ విత్ యువర్ మైండ్. నీ మనసుతోటి నువ్వు కనుక్కోలేవు. ఈ మనసును దాటిపోతేనే దాన్ని కనుక్కోగలుగుతావు. చూడండి, రామకృష్ణ పరమహంసని మొట్టమొదట దర్శించుకున్న తర్వాత నేను దేవుణ్ణి చూడాలా అని చెప్పి వివేకానందుడు అనుకున్నాడు. నువ్వు చూపిస్తావా అని అంటాడు. ఎవరు చూపిస్తారు దేవుణ్ణి? ఏ మహాత్ముడు చూపెట్టలే అన్నాడు. కానీ రామకృష్ణ పరమహంస ఒకటి అన్నాడు, నేను చూపిస్తాను దా అని చెప్పి ఆయన ఈ హృదయం మీద
కుడివైపున అతని యొక్క బొటన వేలుతోటి గట్టిగా తంతాడు. ఎవరు? రామకృష్ణ పరమహంస. ఎవరిని? వివేకానందుడిని. అప్పుడు ఏమైపోతాడు వివేకానందుడు? అనంతమైనటువంటి ఆ స్థాయిలోకి వెళ్ళిపోతాడు, బ్రహ్మానందంలోకి వెళ్ళిపోతాడు, నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళిపోతాడు. అక్కడ ఏముంటుంది? ప్రకాశము, శబ్దము తప్పక మరి ఏముంటుంది? ఏముండదు అక్కడ. అది ఏంది సమయం కూడా తెలియదు. సమయం లేకుండా అక్కడ అనంతమైనటువంటి ఆనందంలో ఉండిపోతాడు. తర్వాత రామకృష్ణ అడుగుతాడు, ఏం చూసినావయ్యా? నేను ఆనందాన్ని చూసా, ప్రకాశాన్ని చూసినా, దాంట్లో లయమైపోయాను, అదే భగవంతుడయ్యా అంట. ఏమంటాడు? దట్ ఈజ్ గాడ్. నువ్వు అడిగింది అన్నావు కదా, దానికి సమాధానం ఇది అని చెప్తాడు ఆయన. అయితే మనం ఎంత తీవ్రంగా దీన్ని ప్రయత్నం చేస్తే అంత ఫలితాన్ని పొందే అవకాశం ఉంటుంది. అసలు మనం జీవితానికి వచ్చిందే భగవంతుడిని చేరుకోవటానికి. ఏమంటారు? 84 లక్షల జీవరాశుల యొక్క జన్మలను దాటుకుంటూ ఇప్పుడు మానవ జన్మకు వచ్చాం మనం. 84 లక్షల జీవరాశులు అంటే మహారాజ్ చెప్తుండే, ఆనందరావు మహారాజ్, అయ్యా మనం ఒకప్పుడు రాళ్ళం, తర్వాత ఖనిజాలం, తర్వాత మొక్కలం, తర్వాత మొక్కలంటే వృక్షాలు ఇవన్నీ, తర్వాత జీవరాశుల్లో ఈ క్రిములము, తర్వాత పక్షులం, ఆ తర్వాత ఈ పశువుల తర్వాత మనకు వచ్చిందయ్యా ఈ జన్మ. ఇన్ని రకాలైనటువంటి జన్మలు దాటుతూ వచ్చాము. ఒక్క క్రిమి అంటే కొన్ని లక్షల క్రిములు ఉంటాయి ప్రపంచంలో, లక్షల రకాలు. ఒకటి కాదు, లక్షల రకాల క్రిములు, లక్షల రకాల ఖనిజాలు, లక్షల రకాలు ఇట్లా ఉంటాయి అంతా. ఇవన్నిటినీ దాటుతూ మనం ఈ స్థితికి వచ్చాము. ఈ స్థితిని మాత్రం మనం పోగొట్టుకోకూడదు. దీని నుంచే మనం పైకి వెళ్ళాలి అని చెప్తాడు. అంటే దీని నుంచి మానవుడు మాత్రమే పైన పరమాత్మ యొక్క స్థితిని పొందగలుగుతాడు, బ్రహ్మ పదార్థాన్ని పొందగలుగుతాడు. దేవతలకు కూడా సాధ్యం కాదు అని అంటాం. దేవతలు ఎవరు? దేవతలు ఒక ప్రకాశ రూపంలో ఉండేటువంటి మంచి కర్మలు చేసినటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలో ఉండే ఆత్మలే దేవతలు అంటున్నావా? దేవతలు అంటే వాళ్ళు ఏది? ప్రకాశ రూపులు, ప్రకాశంలోనే ఉంటారు వాళ్ళు. కానీ వాళ్ళకు ఒక నిబంధన ఉంది. ఏంటంటే వాళ్ళు కోరికలు తీర్చగలరు అంతే. పరమాత్మ దగ్గరికి పోయి ఆయనతో గెలవటానికి ఛాన్స్ లేదు. ఏ కోరికలైనా సరే మనము దేవుళ్ళకు మొక్కుతాం. దేవుళ్ళు ఎవరు? ఈ ప్రకాశ రూపంలో ఉండి కొన్ని శక్తులు కలిగి మీ కోరికలను తీర్చేవాళ్లే ఎవరు? దేవతలు. దేవతలు కోరికలు తీరుస్తారు కానీ పరమార్థం వైపు నడిపించరు, పరమార్థంలో భగవంతునితో అనుసంధానం చేయించరు. మళ్ళా ఇంకో ప్రశ్న ఉంది ఇక్కడ. ఏంటంటే వాళ్ళు మళ్ళా జన్మకొచ్చి వాళ్ళ యొక్క మంచి కర్మలన్నీ అయిపోయిన తర్వాత దేవతలు మళ్ళీ భూమి మీదకి దిగుతారు. భూమి మీద దిలిచి మళ్ళా సాధన చేస్తూ ఉంటారు. ఈ సాధన చేసి తర్వాత ఈ దేవతలు వద్దురా బాబు, మాకు కావాల్సింది ఆ పరమాత్మతోటే సంబంధం అని మళ్ళా ధ్యానంలో పైకి వెళ్తూ ఉంటారు. ఫకీర్ చంద్ మహారాజ్ చెప్తుండే, ఇది ఒక విషయం గుర్తొస్తుంది ఇప్పుడు. ఆయన ధ్యానం చేసేటప్పుడు పైకి పోతూ ఉంటారు. ధ్యానంలో ఈ సూర్యకిరణం లాంటి ఆత్మ పైకి వెళ్తూ ఉంటుంది, అది తెలుస్తూ ఉంటుంది. అది పోయి కొంతమంది ఆత్మలు మధ్యలోనే ఆగిపోయి ఉంటాయి. అటు పైకి పోరు, ఇటు కిందికి పోరు. అక్కడ ఒక నిబంధన ఉంటుంది. ఏంటంటే మీరు ఎప్పుడైతే కింద నుంచి ఒక మహాత్ముడు చాలా గనక ధ్యాన శక్తితోటి గనక పైకి పోతున్నప్పుడు ఆయన దర్శనం గనక ఈ ఆత్మలకు కలిగితే అవి మళ్ళా పైకి వెళ్ళిపోతాయి. ఇది ఒక నిబంధన. ఆయన ఒక 2-3 ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాడు ఫకీర్ చంద్ మహారాజ్. నాకు ఇట్లా అడ్డం వచ్చినాయి కొన్ని ఆత్మలు, వాటికి నేను ప్రేరణిచ్చి పైకి పంపాను అని కూడా చెప్పాడు. అయితే ఇక్కడ ఉండేది ఏంటంటే అనేకమైన అనుభవాలు ఉన్నాయి మాకు కూడా. కాకపోతే ఏంటంటే అవి అనుభవిస్తేనే తెలుస్తాయి, చెప్తే అంత కరెక్ట్గా చెప్తే ఎవరు నమ్ముతారు? నా స్థాయిలో ఉండేవాళ్ళు నమ్మాలి కానీ మీకు ఎట్లా నమ్మకం కలగదు. అందుకనే మహాత్ములు ఏం చెప్తారంటే తర్కం చేయొద్దయా ఎవరితోటి. నీ అనుభవాలు ఆ స్థాయిలో వినేవాడికి చెప్పు, అందరికీ చెప్తే లాభమైంది. మహారాజ్ చెప్తుండే, ఆనందరావు మహారాజ్, ఎవరితోటి కూడా మీరు తర్కం చేయకండి. వాడు ఎవడన్నా నాస్తికుడు కనపడితే వాడికి దండం పెట్టిపో, వెళ్ళిపో అక్కడి నుంచి, అని దగ్గర ఉండకు. వాడు కొన్ని రోజులు కనుక ఆ నెమ్మడి తిరిగితే నువ్వు కూడా వాడిని అయిపోతావు. కాబట్టి సారాయి తాగేవాడు ఎవడదైతే సారాయి, పేకాట ఆడేవాడి దగ్గర పోతే పేకాట. వాళ్ళ శక్తి ఎక్కువ ఉంటుంది, వాళ్ళు గుంజే శక్తి ఎక్కువ ఉంటుంది. ప్రపంచం కదా, గుంజేస్తుంది వాళ్ళని.
కాబట్టి ఏం చేయమంటాడు మహారాజు, వాళ్ళకు దూరంగా ఉండు, భగవంత్ భక్తులకు దగ్గరగా ఉండు. ఒక సాధువు పోతున్నాడు అనుకో, మంచి స్థితిలో ఉన్న సాధువు, ఆయన పోయి కాళ్ళు పట్టుకో, తప్పలేదు. ఎందుకు పట్టుకోవాలా? ఆయన యొక్క రేడియేషన్ నీ మీద పనిచేస్తుంది. ఆయనలో చాలా పవర్స్ ఉంటాయి, చాలా శక్తులు ఉంటాయి. ఆ శక్తులు కిరణ రూపంలో బయటకు వస్తుంటాయి. ఆ కిరణ రూపంలో బయటకు వచ్చేటువంటి శక్తులు తాకగలోనే మనకు అనేకమైనటువంటి అద్భుతాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి మహాత్ముల శరణలోకి వెళ్ళడం మంచిది, తర్కం చేయటం తప్పు. ధ్యానం చేయి, గురువుతోటి చెప్పు. ఏదన్నా సమస్య ఉంటే ఎవరితోటి చెప్పకూడదు. ఎందుకంటే గురువు నీకు నామదానం ఇచ్చాడు, నీకు దీక్ష ఇచ్చాడు. దీక్ష ఇచ్చినప్పుడు నీ మంచి చెడ్డలు చూస్తాం, ఈ గురువు పనే, ఇంకొకళ్ళ పని కాదు. దీక్ష ఇచ్చిన తర్వాత మంచి చెడ్డలు మొత్తం చూడాల్సిన బాధ్యత ఆ గురువు మీదే ఉంది. కాబట్టి ఏ సమస్య ఉన్నా గురువుతోటే చెప్పుకోవాలి, వేరే వాళ్ళతోటి ఎవరితోటి చెప్పొద్దు. ఎవరు ఆర్చరు తీర్చరు, ఎవరికి అవసరం లేదు. ఈ ప్రపంచమే వాళ్ళకి కావాలి, కానీ దైవభక్తి, దేవుడు, పరమాత్మ గురించి ఆలోచించే శక్తి ప్రపంచానికి లేదు. కొంతమంది చూజన్ పీపుల్ విల్ కమ్ హియర్. ఎవరైతే భగవంతుడితోటి ఆ యొక్క ఎన్నుకోబడినటువంటి వాళ్ళే ఇక్కడికి వస్తారు, మిగిలిన వాళ్ళు రాలేరు అంటారు. ది చూజన్ పీపుల్ అంటే ఎవరైతే ఎన్నుకోబడి ఉంటారో, ఇంతకుముందు ధ్యానం చేసి ఉంటారో, ఇంతకుముందు గురువుతోటి అనుసంధానమై ఉంటారో, ఇంతకుముందు ఈ గురువుతోటి ఎక్కడో ఏ జన్మలోనో సంబంధం కలిగి ఉంటారో వాళ్ళే ఇక్కడికి రాగలుగుతారు, మిగిలిన వాళ్ళు రాలేరు. కాబట్టి ఈ జన్మను వృధా చేసుకోకండి, ఈ జన్మను పరిపూర్ణంగా సాధించండి. భగవత్ భక్తితోటి, ధ్యానంతో, జ్ఞానంతో, గురు భక్తితోటి, గురు శరణుతోటి, గురువు యొక్క శరణాగతి అయి గురువుకి పూర్తిగా గురు సేవలో నిమగ్నమైతే మీకు తప్పకుండా మంచి ఫలితాలు వస్తాయి. గురు సేవ చేస్తే కొంతమంది మహాత్ములు వాళ్ళు కాలుతోటి దాన్ని అవతల కొట్టినా కానీ మళ్ళా మహారాజా అని చెప్పి మళ్ళా కాళ్ళు పట్టుకున్న వాళ్ళు ఉన్నారు. దత్తాత్రేయుడిది ఒకటి ఉన్నది. కార్త్యవీర్యార్జునుడు ఇవన్నీ దత్తాత్రేయుడు మహాత్ముడు, చాలా గొప్ప గురువులకు గురువు. ఆయన అందరి గురువులకు గురువు దత్తాత్రేయుడు. ఆయన దగ్గరికి పోతాడు ఈయన, ఎవరు? కార్త్యవీర్యార్జునుడు అని ఆయన రాజు, పెద్ద శక్తివంతుడు. అయినా కానీ ఆయన యొక్క శక్తి ఏందో, గురువు శక్తిని పొయ్యి శరణాగతి అవుదామని పోతాడు. ఆయన ఒకసారి ఏమన్నా కళ్ళు తాగుతూ కనపడతాడు, ఒకసారి ఏమన్నా ఒక లేడీని, ఒక స్త్రీని పక్కన పెట్టుకొని తిరుగుతూ కనబడతాడు, ఇంకొకసారి ఏమన్నా బట్టలు లేకుండా దిగంబరంగా కనిపిస్తాడు, ఒకసారి కాలుతోడు తంతాడు, ఓసారి చెంపదెబ్బ కొడతాడు, ఇట్లా రకరకాలుగా హింసిస్తాడు. అయినా కానీ కార్త్యవీర్యార్జునుడు ఏం చేస్తాడంటే, మహాత్మా నిన్ను నేను విడవను, నీ కాళ్ళు పట్టుకున్నాను, నన్ను ఏమైనా సరే నువ్వే నాకు దీక్ష ఇచ్చి నా జీవితాన్ని సఫలం చెయ్యి అని చెప్పి ప్రాధేయపడి పడి ఆఖరికి దత్తాత్రేయుడు దర్శనమిచ్చి ఆయన యొక్క జీవనాన్ని పైకి స్థాయికి తీసుకెళ్తాడు. మహాశక్తివంతుడు చేస్తాడు. కార్త్యవీర్యార్జునుడు మహాశక్తివంతుడు అయిపోతాడు, మహాజ్ఞాని అయిపోతాడు. అంటే ఆ కారణం ఏంటంటే గురువు పెట్టే పరీక్షలకు ఏం చేయాలా? దాన్ని ఓర్చుకునే శక్తి, తట్టుకునే శక్తి, దాన్ని గురువు ఈ పరీక్ష పెడుతున్నాడు అనేటువంటి దీక్షతోటి కనుక మీరు ఉన్నట్లయితే మీరు సాధించగలుగుతారు. ఓసారి దాతా దయాల్ మహర్షి శివవ్రతలాల్జీ మహారాజ్ దగ్గరికి ఫకీర్ చంద్ మహారాజ్ పోతే ఆయన ఎంత పిచ్చి అంటే ఆ గురువు అంటే అసలు ఆ ముఖం చూసి మళ్ళీ బయటకు వస్తే మళ్ళీ కొద్దిసేపటి పోయి మళ్ళీ ఆయనకు మొక్కాల, మళ్ళా కొద్దిసేపటి పోయి మళ్ళా వెళ్ళిపోతూ మళ్ళా వచ్చి మళ్ళా మొక్కాల. ఏం పిచ్చిది క్యారే. ఆయన అంటాడు, దాతా దయాల్ అంటాడు, క్యారే ఫకీర్ తూ పాగల్ హో గయా రే, తూ బిల్కుల్ పాగల్ హో గయా, పిచ్చోడు అయిపోయినవరా నువ్వు అసలు పూర్తిగా, ఎన్నిసార్లు మొక్కుతావు నా దగ్గర అని చెప్పి కోపంకి వస్తే, महाराज आपकी कृपा मैं आपको ఆకర్ష్ से नहीं जा सकते, మీ ఆకర్షణ నుంచి నేను దూరం పోలేకపోతున్నాను మహారాజ్, మీ శరణలో ఉండాలనుకుంటున్నాను మహారాజ్, మీరే మాకు ఇది అంటే ఆఖరికి ఏం చేశాడు ఫకీర్ చంద్ మహారాజ్, ఒక ఇద్దరిని పిలిచి వీడిని, ఈ ఫకీర్ చంద్ని 2 చేతులు పట్టుకొని మీరు రైల్వే స్టేషన్లో పోయి అక్కడ టిక్కెట్ కొని ఆ రైలు ఎక్కిచ్చేసి మళ్ళా రాండి మీరు, ఇట్లా ఆజ్ఞాపించాడు. అంటే ఇక్కడ ఏందన్నట్టు ఆయనలో ఫకీర్ చంద్ మహారాజులో ఉండేటువంటి ప్రేమ ఎంత ఎక్కువగా ఉన్నదంటే, అతను పూర్తిగా అనుసంధానం అయిపోయాడు, శరణాగతి అయిపోయాడు. కాబట్టి గురువులు దాటిపోవటానికి అతను మనసొప్పలే, అట్లా బలవంతంగా ఆయన పంపించాడు.
అంటే ఇక్కడ చెప్పేది ఏంటంటే गुरु को मानस जानते सो नरक ही अंध दुखी होई संसार में आगे यम कफन. అరే గురువుని ఒక మనిషి అనుకుంటున్నారా? మనిషి కాదు. లోపల గురువు తత్వం ఉంది. ప్రకాశము, శబ్దము వీటిలో లయమై ఉంటాడు గురువు. ఆయనకు మొక్కుతున్నారు మీరు, నా కాళ్ళ కాదు. గురువు అంటే ఎవరు? లోపలుండే శబ్ద ప్రకాశాలే గురువు. ఆయనకు మొక్కుతున్నారు. నాకు మొక్కినంత మాత్రాన నేను ఇచ్చే ఆశీర్వాదం కూడా లోపల నుంచే ఇస్తున్నా. ఈ శరీరం తక్కువ, లోపల ఉండేటువంటి ఆత్మశక్తి ఎక్కువ. ఆ ఆత్మశక్తే మీకు ఇక్కడి నుంచి మీకు ఏమిస్తుంది? ఆశీర్వాదం ఇస్తుంది. గురువుకో మానస్ జాంతే సో నరక హి అంధ్. ఎవరైతే గురువును మనిషిగా అనుకుంటారో వాడు గుడివాడు. ఏమంటున్నాడు? మానస్ जो गुरु को मानस जानते सो नरक ही अंध दुखी होई సంసార్ మే ఆగే యమ్ కఫన్. అరే నువ్వు సంసారాన్ని పట్టుకుంటే ముందు యముడు ఉన్నాడు రా, పట్టుకుపోతాడు నేను. మళ్ళా ఆయన శిక్షలు వేరుగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త. గురువుతోటి వ్యవహరించే విధానము చాలా జాగ్రత్తగా ఉండాలి. మా దగ్గర నేను రైత్ నగర్లో ఇల్లు కట్టినప్పుడు ఆనందరావు మహారాజుని మా ఇంటికి దొరికొచ్చినాం. చాలామంది వచ్చారు, బాన్స్వాడ నుంచి వాళ్ళు వీళ్ళు వచ్చారు. కానీ వాళ్ళందరూ పాత శిష్యులు. నేనేమన్నా ఒక 7-8 సంవత్సరాల నుంచి శిష్యుడిని ఆయనకు. కానీ ఏదో నా మీద బాగా ప్రేమ అభిమానం ఉండే ఆయనకు. అయితే మా బాన్స్వాడ సత్సంగీలు ఏం చెప్పారంటే, అప్పుడు మహారాజును పిలుస్తున్నావు జాగ్రత్త. ఏమన్నారు నాతోటి? మహారాజును పిలుస్తున్నావు జాగ్రత్త. ఇగో మహారాజుని కనుక మనం ఇంటికి పిలిచినామంటే కొంగులో ఈ ఏమంటారు కొంగులో ఏమంటారా, అది అగ్గి కొంగులో అగ్గి పెట్టుకున్నట్టే నువ్వు ఏమాత్రం తక్కువ చేసినా కానీ శాపం వస్తుంది నీకు, జాగ్రత్త అన్నారు. మహారాజు ఎంత సంతోషపడ్డా అంటే మా దగ్గరకు వచ్చి చాలా ఆనందంగా 2 గంటలు సత్సంగం చేశాడు ఆయన. చాలా హ్యాపీ, ఆశీర్వాదం బాగా ఇచ్చేశాడు. అంటే ఇక్కడ ఏంది? నా ప్రేమ, ఆయన ఆశీర్వాదం 2 కలిసినాయి. 2 కలిసి ఉన్నతమైన స్థాయిలోకి వెళ్ళాం అంతే. లేకపోతే గురువు యొక్క ఆశీర్వాదం లేకపోతే మేము ఎట్లా ముందుకు పోతాం? ఆయన 1986లో నాకు నామదానం ఇస్తే ఈ రోజు వరకు కూడా ఆయన ధ్యానంలోనే ఉంటాం. ఇప్పుడు మేము ఇంకా గురు సహచరులతోటి కూడా ఉన్నాం. ఎవరెవరితోటి? గురుభాయి అంటారు దీంట్లో. గురుభాయి అంటే గురువుతోటి ఆశీర్వాదం పొందిన ఇతర భక్తులను గురుభాయి అంటారు. ఈ గురుభాయిగా ఉన్నటువంటి వాళ్ళతోటి కూడా నేను సహచర్యం చేసినా నా దృష్టి ఎప్పుడు కూడా ఆనందరావు మహారాజు మీదనే, ఆయన యొక్క పాదాల మీదనే, ఆయన యొక్క ముఖవర్చస్సు మీదనే, ఆయన మీదనే నా ధ్యానం. అంటే గురువుని పట్టుకున్నామంటే దాని అర్థమైంది, ఇంకొక చూపు బయటకు పోవద్దు. గురువు అంటే గురువే అంతే. ఒక ఆయన మొన్న చెప్తున్నాడు ఒక ప్రసంగంలో, ఒకసారి గురువుని ఆయన ద్వేషించాడంట. 3 శిష్యులో 4 శిష్యులో ఉంటే ఒక ఆయన ఏమన్నా అంటే, ఒక శిష్యుడు పరమ దుర్మార్గుడు, మహారాజ్ మీరు బయటకు పోయిన తర్వాత మాతోటి వాడు ఏమంటున్నా అంటే ఈయన ఒక పనికిరాని గురువు అన్నాడంట. గురువు దగ్గర ఉంటూ గురు సేవ చేస్తూ, ఇది చాలా సంవత్సరాల క్రితం. అయితే ఆయన ఏమన్నా అంట, ఆ శిష్యుడితో ఎవడైతే కంప్లైంట్ చేశాడో వానితో ఏమన్నా అంట, నువ్వు అట్లా అంటున్నావా? వాడు ఎడ్డివాడు కాబట్టే, వాడు తెలివి తక్కువ వాడు కాబట్టే, వాడు దూషించేవాడు కాబట్టే వాడి మీద నాకు ప్రేమ ఎక్కువ ఉందరా అని అన్నా అంట. ఆ తప్పు చేసినందుకు 16,000 జన్మలు ఎత్తాడట. ఆయన అనుభవం చెప్తాడు ఒక ఆయన. 16,000 జన్మలు ఎత్తాను, ఏం లేదు గురువుని ఇట్లా అన్నాడు అని చెప్పాను, కంప్లైంట్ చేశాను. వాడిని మీద ఉండే ప్రేమతోటి ఆయన వాడిని ఎక్కువగా దగ్గరికి తీశాడు కాబట్టి నేను ఈ మాట అన్నాను కాబట్టి 16,000 జన్మలు ఎత్తాను అన్నాడు. అంతా ఎంత సూక్ష్మంగా ఉంది ఇక్కడ. గురుద్వేషము. గురువుని గనక ద్వేషిస్తే గురువు ముందు కాళ్ళు పట్టుకుంటారు బాగానే, గురువు అక్కడ పక్కన ఓంలను గురువు గురించి మాట్లాడతారు. కొంతమంది మహారాజు మీరు నా శ్వాస, మీరు లేకపోతే నేను బతకలేను. మహారాజ్ మీరు నా ధ్యానంలో ప్రతి క్షణం మీరే ఉన్నారు మహారాజ్. ఈరోజు ఎటు పోయారు వాళ్ళు? నవ్వు వస్తుంది ఒక్కోసారి. అరే వీళ్ళ ప్రేమ ఏంది? మీ శ్వాస, నేను మీ శ్వాసని, నా శ్వాస మీరే, నేను శ్వాస తీస్తున్నా అంటే మీతో ఇప్పుడు ఏం పోయింది? ఎటు పోయినాయి ఆ శ్వాసలు? ఎక్కడ పోయింది ఆ ప్రేమ? ఆశ్చర్యం అనిపిస్తుంది.
అంటే ఇదేంది? కేవలం దిఖావట్ కేలియే, కేవలం చూయించటం కోసం చేసేటువంటి ప్రేమ. ఇది నాకు అవసరం లేదు. కావాల్సిన నిజమైన ప్రేమ కావాలా? గురువు ఆశీర్వాదం కంప్లీట్గా రావాలంటే ఏం చేయాలా? గురువుని సంపూర్ణంగా విశ్వసించాలా. గురువు చెప్పిన దాన్నే తూచా తప్పకుండా ఆచరించాలి. మీకు ఆడవాళ్ళకు కూడా చెప్పిన అది చేస్తే చాలా గొప్పగా అయిపోతుంది కుటుంబం. మగవాళ్ళకు కూడా చెప్పిన పొద్దున్న లేచి ఒక అరగంట రాధస్వామి చేయండి చాలు, మీ జీవితాలు 6 నెలల్లో మారిపోతాయని చెప్తున్నా. ఇది ఎక్స్పీరియన్స్ తోటి చెప్తున్నాం, ఊరకనే మాటలతోటి కాదు. మీ జీవితాలు మారకపోతే నన్ను అడగండి. నిజమైన భక్తి, ప్రేమ, విశ్వాసంతో మీరు చేసినట్లయితే మీ జన్మ సార్థకం కాకపోతే నన్ను అడగండి. తప్పకుండా మీ యొక్క 6 నెలల్లో మీకు ఏదొక అనుభవం తప్పకుండా అవుతుంది గురువుతోటి. మీకెంత ఆపద వచ్చినా పైనుంచి కిందకు ఒక రాయి పడుతుందంటే అది పడకుండా పక్కెళ్ళిపోతుంది. నాకు ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఇప్పుడు చెప్పను కానీ ఇక ఎన్నో ఉన్నాయి ఎగ్జాంపుల్స్. ఎంతోమంది చెప్తూ ఉంటారు, మహారాజ్ మీ ధ్యానం చేస్తే మేము వచ్చేటప్పుడు ఇట్లా అయింది, ఇట్లా కింద పడిపోయినా కానీ దెబ్బలు తగలేదు, నెత్తి పగిలిపోవాల్సింది ఏం కాలేదు. అంటే ఏం జరుగుతుంది? నీ విశ్వాసం నిన్ను కాపాడింది. అక్కడ నిజమైన విశ్వాసం ఉన్నప్పుడు ఆ విశ్వాసం కాపాడుతుంది. గురువు ఆశీర్వాదం ఎట్లాగూ ఉంటుంది, అది వేరే సంగతి. నీ విశ్వాసం ఉన్నప్పుడు అది సక్సెస్ అవుతావు, లేకపోతే లేదు. ఎంత అయింది టైం? అందుకే నేను చెప్పేది ఒక్కటే మీకు, నిజమైనటువంటి భక్తులుగా, నిజమైనటువంటి విశ్వాసంతో, నిజమైనటువంటి శరణాగతితోటి గురువు దగ్గరకు వచ్చినట్లయితే మీ సమస్యలు తీరతంతో పాటు మీకు భగవత్ శక్తి వైపు మీరు నడిచేటువంటి ఆ శక్తి భగవత్ కృప వల్ల మీకు లభ్యమవుతుంది, గురు ఆశీర్వాదం వల్ల మీకు లభ్యమవుతుంది. కాబట్టి అది ముఖ్యం. మీకు ఎన్ని జన్మలు ఎత్తాలి చెప్పు? ప్రతి ఒక్క జన్మ ఎత్తటం, మళ్ళా కోరికలతోటి మళ్ళా అటే పడిపోవటం, మళ్ళా లేవటం, మళ్ళా పట్టడం, మళ్ళా లేవటం, మళ్ళా పట్టడం. పునరపి జననం, పునరపి మరణం. ఎన్నిసార్లు? ఇది ఇక్కడి నుంచి అయినా సరే మీరు మార్పు చెంది మంచిగా భగవంతుని యొక్క మార్గంలోకి వస్తారని, మీ అందరికీ ఆ భగవంతుడు తన యొక్క కరుణను, ఆ గురుదేవుడు తన యొక్క ఆశీర్వాదాన్ని మీకు అందరికీ ఎల్లవేళ ఇవ్వాలని మీ అందరికీ రాధాస్వామి చెప్తూ ఈ సత్సంగం ముగిస్తున్నాను. అందరికీ రాధాస్వామి.